ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నారంట. ఇది పెద్దలు చెప్పిన సామెత. ఈ సామెత పొలిటికల్ లీడర్స్ని చూసినప్పుడు 100% ఫ్యాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీరు మాటలు అలా ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, పోయినప్పుడు మరో మాట మాట్లాడతారు. అవసరమైనప్పుడు ఒక మాట ఉంటుంది, అవసరం లేనప్పుడు మరో మాట ఉంటుంది. నమ్మడం లేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈవీఎంల్లో ఏదో జరిగిపోతూ ఉంది అంటారు, గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటి సూటిగా 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా. మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా? మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. వైసీపీ అధినేత ఓ సందర్భంలో మాట్లాడిన మాట ఇది. ఏదో తెలిసి తెలియక ఓసారి మాట్లాడారు, ఏముందిలే అంటారా? అయితే ఇది కూడా వినండి. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇది మరో సందర్భంలో మాట్లాడిన మాట. ఈ రెండు సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటల సారాంశం ఏంటి? ఈవీఎంలను ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దానికి వారే బాధ్యులు తప్ప ఈవీఎంలు కాదు. మీ ఓటమికి ఈవీఎంను బాధ్యులను చేయొద్దు. ఇది ఆయన మాటల సారాంశం. నిజానికి మహాబాగా సెలవిచ్చారని అనాలనిపిస్తుంది. మరి అలాంటి జగన్ ఇప్పుడు ఏమంటున్నారు? ఎందుకంటే ఓడిపోయారు అంటే ఆయన నేరుగా అనలేదు, ఒక ట్వీట్ చేశారు. దీని సారాంశం ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాల ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నారు, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలి. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటు నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు, మనం కూడా ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించాలి. ఇది ఆయన చెప్పే మాట. అప్పుడేమో బ్యాలెట్ వద్దు ఈవీఎం ముద్దు అన్న జగన్ ఇప్పుడేమో బ్యాలెట్ ఉండగా ఈవీఎం ఎందుకు దండగా అంటున్నారు. ఏంటి, ఏం అర్థం కావడం లేదా? అదే కదా అసలు కదా. అందుకే ముందుగా ఆ సామెత చెప్పింది. జగన్ అప్పుడేమన్నారు? చంద్రబాబు ఓడిపోయి ఆ నెపాన్ని ఈవీఎంల మీద వేస్తున్నారని చెప్పారు. మరి ఇప్పుడేమంటారు? మీరు చేసేది కూడా అదే కదా సార్. అప్పుడు మీకు 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఈవీఎంల విధానంపై ఎలాంటి డౌట్ రాలేదా? అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం కొనసాగుతుందన్న విషయం గుర్తుకు రాలేదా? కానీ ఈ ఎన్నికల్లో సీట్ల సంఖ్య 11కు పడిపోయేసరికి ఈ విషయం సడన్గా గుర్తొచ్చిందా? ఇదేం లాజిక్ అండి? నిజానికి రాజకీయ నాయకులేంటో, వీరి ఆలోచన పద్ధతి ఏంటో, ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అందులో ఒక అర్థం ఉంటుందో లేదో కూడా చూసుకోవాలనిపిస్తుంది. మరి లేకపోతే ఏంటిది? అసలు వైసీపీ నేతలు చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అదేంటంటే, ఈ ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ షేర్ ఎంతో మర్చిపోయినట్టున్నారు. వైసీపీకి ఎన్నికల్లో 39.37% ఓట్లు వచ్చాయి. మరి ఈవీఎంలు ట్యాంపర్ అయితే ఇంత ఓటింగ్ శాతం ఎలా వచ్చింది? 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 49.95%. అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు వైసీపీకి తగిన ఓటింగ్ షేర్ 10% మాత్రమే. సో ఇక్కడ వైసీపీని కూల్చింది కూటమి అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మరి ఈ విషయం నిజంగా వైసీపీ పెద్దలకు తెలియదా, లేక తెలిసి కూడా అంగీకరించలేకపోతున్నారా? సరే, ఓటమిని అంగీకరించకపోవడం అది మీ ఇష్టం. లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం అటుంచి మీరు చేస్తున్నదేంటి? ప్రజలు కొత్త అనుమాన బీజాలను నాటుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత ఎప్పుడైతే ట్వీట్ చేశారో అధికార టీడీపీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. నాడు 151 సీట్లు వస్తే విజయం, ఇప్పుడు కూటమికి 164 సీట్లు వస్తే అన్యాయం అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. అంతేకాదు, ఆయన ఓ సవాల్ కూడా విసిరారు. జగన్ పులివెందుల్లో రాజీనామా చేస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టాలని ఈసీని కోరదామన్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కూడా వస్తుందో రాదో చూసుకుందామన్నారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఏపీ ఎలాన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ వేశారు. ఇక ఎంపీ కేసినేని చిన్ని ఏమన్నారో మీరే వినండి. నీకు ఇవాళ ప్రజలు శిక్షించారు, దాన్ని ప్రజా జీవితంలో లేకుండా చేయబోతున్నారు. ఆ ప్రజా జీవితంలో లేకుండా ఆగాలి అంటే ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా నీకు నిలవాలంటే ఇప్పటికైనా నీ కళ్ళు బైర్లు గమ్మిని బయటకు వచ్చి ప్రజల్లో కలువు, ప్రజల్లో బాధలు తెలుసుకో. నీకు అప్పుడు అర్థమవుతుంది ఇది ఈవీఎంల సృష్టి. ఆ రోజు నీకు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసి న్యాయం వైపు ప్రజలు నిలబడ్డారు, వాళ్ళు ఏమో అన్యాయం వైపు నిలబడ్డారా? ఏం మాట్లాడుతున్నావు? చోటామోటా లీడర్లు ఎప్పుడేం మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఓ పార్టీ అధినేత అయ్యుండి కాస్త ఆచితూచి మాట్లాడకపోతే రియాక్షన్ ఇలానే ఉంటుంది.
ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ ఓటమికి సంబంధించి అసలైన కారణాలను విశ్లేషించుకొని వాటికి తగ్గట్టుగా పద్ధతులు మార్చుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఛాన్స్ ఉంటుంది. లేదు మేము ఈవీఎంలను తప్పుపడతాం లేకపోతే ప్రజలను తప్పుపడతాం అంటే ఫలితాలు మరోలా ఉంటాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.